ఆ మాజీ ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారు. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడెక్కడున్నారో కూడా అంతుపట్టడం లేదు. అప్పట్లో ఓటమి ఎరుగని ఫ్యామిలీపై గెలిచి మీసం తిప్పిన ఆయన నెలకు కనీసం 2 రోజులు కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవటంతో వైసీపీ నేతలు పలువురు జగన్ పిలుపు మేరకు ఆందోళనలు నిర్వహిస్తున్నా ఆయన మాత్రం ఇంకా బయటకు రావడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. అసలు ఇంతకీ ఎవరా నేత? అంతలా అదృశ్యమవటానికి కారణమేంటి? ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రాప్తాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని హాట్ నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి. అక్కడి నుంచి పరిటాల కుటుంబం 3 దఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. దాంతో రాప్తాడు నియోజకవర్గం ఎప్పటికప్పుడు యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి. రాప్తాడులోని 3 మండలాల్లో టీడీపీకి పట్టు ఉండగా మరో 3 మండలాల్లో వైసీపీకి గట్టి పట్టుంది. రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో వైసీపీకి మంచి క్యాడర్ ఉంది. ఇక మిగతా మండలాల్లో టీడీపీ పునాదుల నుంచి బలంగా ఉంది. అంత పట్టున్నా సరే రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత స్పీడ్కి వైసీపీ బ్రేకులు వేయలేకపోయిందంటే పరిటాల కుటుంబానికి ప్రజల్లో ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది. పరిటాల రవి హత్య తర్వాత 2005 బైపోల్స్లో మొదటిసారి పెనుగొండ నుంచి పరిటాల సునీత విజయం సాధించగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆమె రాప్తాడుకు షిఫ్ట్ అయ్యారు. 2009, 2014, 2024 ఎన్నికల్లో గెలిచి ఓటమి ఎరుగని లీడర్ అనిపించుకున్నారు. 2019 ఎన్నికల్లో పరిటాల సునీత పోటీకి దూరంగా ఉండి తమ కుమారుడు పరిటాల శ్రీరామ్ని రాజకీయ అరంగేట్రం చేయించారు. అయితే ఆ ఎన్నికల్లో పరిటాల శ్రీరాంపై వైసీపీ నుంచి పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ విజయంతో తోపుదుర్తి ప్రకాష్ ఫ్యామిలీ నియోజకవర్గంలో విశ్వరూపం చూపించిందని అంటారు. ఎమ్మెల్యేగా అనేక వివాదాల్లో ఇరుక్కుంటూ 5 ఏళ్ల కాలం గడిపేశారు. రాప్తాడులో స్థాపించాల్సిన జాకీ గార్మెంట్స్ ఫ్యాక్టరీ దగ్గర మామూళ్లు డిమాండ్ చేసి రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేసిన ఘనత తోపుదుర్తి బ్రదర్స్దే అంటారు. ఇక ప్రకాష్ రెడ్డికి సోదరులు అనేక అక్రమాలకు పాల్పడి ఆయన్ని వివాదాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. ఆ అన్నదమ్ముల అత్యుత్సాహంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గానికి 5 ఎమ్మెల్యేలు అన్న టాక్ నడిచింది. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి పరిటాల సునీత తిరిగి పోటీలోకి దిగి ఘన విజయం సాధించారు. అంతకుముందు అనేక యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రెచ్చిపోయి పరిటాల సునీత గెలిస్తే గుండు కొట్టించుకుంటా, మీసం తీయించుకుంటా అంటూ సవాళ్లు విసిరారు. తీరా ఎన్నికల్లో ఓడిపోయినా గుండు మీసం సంగతేమో కానీ ఆయన నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు. ఎన్నికలు ముగిసి దాదాపు 7 నెలలు దాటుతున్నా ప్రకాష్ రెడ్డి కనీసం 10 రోజులు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో లేరని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. అధికారం ఉన్నన్ని రోజులు సెగ్మెంట్లో ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు సైతం ఒక రేంజ్లో పెత్తనం చెలాయించగా ఇప్పుడు వారు కూడా కనిపించడం లేదు. ఆ నేతల అజ్ఞాతవాసానికి కారణం అధికారంలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలే అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి కంటే తన సోదరుడు తోపుదుర్తి చందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని అనరాని మాటలు అన్నారు. కనీసం రాయలేని భాషలో భూతపురాణం వల్లించాడు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగగా ఈ వ్యాఖ్యలపై స్వయంగా ప్రకాష్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చందు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కేసులు పెట్టడంతో ఆ భయం ఆ బ్రదర్స్ని వెంటాడుతుందట. ప్రకాష్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉండటంతో వాటిపై విచారణలు ప్రారంభమైతే జైలు జీవితం తప్పదన్న భయంతోనే ప్రకాష్ రెడ్డి సైలెంట్ అయ్యారన్న టాక్ నడుస్తోంది. ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించగా ఆ మీటింగ్కి హాజరైన ప్రకాష్ రెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో లేకుండా ఏం చేస్తున్నావని నిలదీశారట. నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గట్టిగానే చెప్పారట. చూడాలి మరి తోపుదుర్తి తమ్ముడు జగన్ అన్న మాటకి ఎంత విలువిస్తాడో.